Next problem. The roots of the quadratic equation ax square plus bx plus c is equal to 0 are. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఇది. దీనికి సంబంధించిన రూట్స్ ఈ విధంగా ఉంటాయని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని రూట్ మనం తెలియదు కాబట్టి లెట్ ఆల్ఫా అనే దాన్ని మనం రూట్గా తీసుకుందాం. లెట్ ఆల్ఫా బీ ద రూట్. సో ఎప్పుడైతే ఇది ఆ రూట్ అవుతుందో మన ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. దేర్ఫోర్ ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది రూట్ కాబట్టి మన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 రావాలి. సో అందువలన ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం 4a తోటి మల్టిప్లై చేద్దాం. 4a ఇంటూ ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ 0 అంటే 0. సో ఎల్హెచ్ఎస్కి ఆర్హెచ్ఎస్కి 4aతో మల్టిప్లై చేయాలి టు గెట్ దీస్ రూట్స్. ఈ రూట్స్ కావాలంటే మనం ఈ విధంగా చేయవలసి ఉంటుంది. సో 4a ఇంటూ ఏ ఆల్ఫా స్క్వేర్ 4a స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ 4a బి ఆల్ఫా 4ab ఆల్ఫా 4a ఇంటూ సి 4ac ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఫస్ట్ టూ టర్మ్స్ని మనం ఏ స్క్వేర్ ప్లస్ 2abగా ఎక్స్ప్రెస్ చేయగలిగితే మనకి ఆటోమేటిక్గా రూట్స్ వచ్చేస్తాయి. సో 4a స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ దాన్ని మనం 2a ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ ఈ 4ab ఆల్ఫాని 2abగా ఏ స్క్వేర్ ప్లస్ 2ab అలా ఎక్స్ప్రెస్ చేయాలి. సో 2 ఇంటూ 2a ఆల్ఫా ఇంటూ బి. ఓకే, సో 4ab ఆల్ఫా అని 2abగా 2 2 4a ఆల్ఫా ఇంటూ బి 4ab ఆల్ఫా. సో ఏ స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా కంప్లీట్ చేయాలంటే ప్లస్ బి స్క్వేర్ కావాలి. ఇది ఎక్స్ట్రాగా వచ్చింది కాబట్టి వాల్యూ మారకూడదంటే మైనస్ బి స్క్వేర్. తర్వాత మన దగ్గర 4ac ఉంది. ఓకే, సో ఫస్ట్ టూ టర్మ్స్ని మనం ఏ స్క్వేర్ ప్లస్ 2abగా ఎక్స్ప్రెస్ చేసి ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బి అంటే బిఏ కాబట్టి ఆ విధంగా చేయాలి. సో ఇంతవరకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఏ అంటే 2a ఆల్ఫా బి అంటే బి 2a ఆల్ఫా ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఇవి రెండు రైట్ సైడ్ వచ్చినట్లయితే ఇట్ బికమ్ బి స్క్వేర్ మైనస్ 4ac. ఓకే, సో 2a ఆల్ఫా ప్లస్ బి స్క్వేర్ తీసేస్తే రైట్ సైడ్ రూట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ప్లస్ ఆర్ మైనస్ కూడా వస్తుంది. సో ఈ బి అనేది రైట్ సైడ్ వెళ్ళినట్లయితే 2a ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac. సో మనకి కావాల్సింది ఆల్ఫానే, మన రూట్ కావాలి. సో ఇక్కడ ఆల్ఫా అనేది రూట్. సో ట్రాన్స్పోజింగ్ 2a టు రైట్ సైడ్, therefore alpha is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. So these are the roots of given quadratic equation. Okay, thank you.